హలో అండి. అందరికీ నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒత్తిడి అనేది సర్వసాధారణమే అయిపోయిందనమాట. ఆ ఒత్తిడి రావడానికి రకరకాల కారణాలండి. అవి ఏవైనా అవ్వచ్చు. ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, లేదంటే కుటుంబ సమస్యలు అవ్వచ్చు, మానసిక సమస్యలు అవ్వచ్చు. ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఆ ఒత్తిడిని జయించడం అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చాలా పెద్ద సమస్యగా ఉందన్నమాట. అయితే మన వరకు ఉన్న మన ప్రాబ్లమ్స్‌ని మనం ఎలా అధిగమించాలి అనేది చూసుకుంటే, చాలా వరకు మన ప్రాబ్లమ్స్‌కి బయటున్న ప్రాబ్లమ్స్ కంటే మన మనసు అనేదే ఎక్కువ దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తదండి. అంటే కొన్ని మన చేతుల్లో ఉండవనమాట. మనం మార్చలేనివి కొన్ని ఉంటాయి. అయినా సరే దాన్ని మన మెదడులోకి, మన ఆలోచనలోకి తెచ్చుకొని ఎక్కువ సార్లు ఆలోచించి దానికోసమే మన బుర్ర అనేది పాడు చేసుకుంటూ ఉంటామనమాట. అదే ఒత్తిడికి దారితీస్తదండి. ఇది మేము అనే కాదు, అందరూ ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ ఎదుర్కొంటారు. అయితే నాకు కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. కానీ నేను దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తున్నాను, ఈ విషయాలు నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే భగవద్గీత చదవడం వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయండి. అది కూడా నేను రెగ్యులర్‌గా చదవను, అప్పుడప్పుడు చదువుతూ ఉంటాను. ఎక్కువగా కృష్ణుడే మనకి మోటివేషనల్ స్పీకర్ అనమాట. కృష్ణుడు చెప్పినవి అన్నీ మనం విన్నప్పుడు అది నిజంగా ఒక సమస్యల్లో ఉన్న వ్యక్తికి అవనివ్వండి, ఒక బాధల్లో ఉన్న వ్యక్తికి అవనివ్వండి, కృష్ణుడికి సంబంధించిన భగవద్గీతకి ఇప్పుడు మనం పుస్తకం ముందు పెట్టుకొని చదివితే మనకి పూర్తిగా అర్థం అవ్వకపోవచ్చు. కానీ దానికి సంబంధించిన భావం అనేది మనకి యూట్యూబ్‌లో చాలా వీడియోస్‌లో దొరుకుతూ ఉంటాయి. అటువంటివి విన్నా ఆయన గొప్ప మోటివేషనల్ స్పీకర్ అండి. అవి మన జీవితానికి అన్వయించుకున్నామనుకోండి, మనం ఒత్తిడిని జయించడానికి చాలా మార్గాలనేవి కనబడుతూ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం అనుకోవాలి, ఒత్తిడి అనేది ప్రతి ఒక్కరికి వస్తది. ఏదో ఒక రూపంలో వస్తది. దాన్ని జయించాలని మనకు మనము ముందు అనుకోవాలి. అయితే మనకు తెలియకుండానే మన మనసును మనం ఆపలేము కదండీ! తెలియకుండానే మన ఆలోచనలోకి ప్రతి ఒక్కటి కూడా వస్తూ ఉంటదనమాట. దాన్ని మనము తప్పించుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని సమస్యలు మన చేతుల్లో ఉండవండి. మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం ఎంతవరకు చేయగలమో అది చేస్తాం. మనం చేయలేని దానికోసం మనం ఎక్కువగా ఆలోచించకూడదు. ఆలోచించకూడదన్న ఆలోచన వస్తదండి. వచ్చినప్పుడు దాన్ని మన మనసుని మనము బిజీ అయిపోవడం, లేదంటే ఏదైనా పని మీద దృష్టి పెట్టడం, లేదంటే ఎవరైనా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతోటి, మన బాధ పంచుకునే వాళ్ళతోటి మాట్లాడడం, లేదంటే పని. అంటే ఒక పని మీద మనం శ్రద్ధ పెట్టామనుకోండి, కొద్దిగా సేపు ఆ సమస్య అనేది మనకి గుర్తు రాదనమాట. అలా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని, అది ఏదైనా అవ్వచ్చు. అది వర్కింగ్ చేసే వాళ్ళకైనా సరే, వర్కింగ్ చేయని వాళ్ళకైనా సరే, మనకు ఆలోచనలు వచ్చినప్పుడు పని మీదకి మనసు అనేది డైవర్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు తెలియకుండానే మనకి ఆ సమయం అనేది ఒక పనిలో పెట్టడం వల్ల మనకి ఒక పని చేసామన్న ఇది ఉంటుంది. అదేవిధంగా మనము ఆ ఆలోచన కూడా అధిగమించిన వాళ్ళం అవుతామన్నమాట. కొన్నాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మనం ఎదుర్కొన్న ఈ ప్రాబ్లమ్స్ కొన్నాళ్ళ తర్వాత కాలంతో పాటు మారుతూ ఉంటాయండి. ఎప్పుడు ఒకేలాగా ఒకే ప్రాబ్లమ్ ఉండదనమాట. మనం చాలా పడి ఉంటాము. పాత ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని ఉంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌కి పాతవి చిన్నగా అనిపిస్తాయి. ఇప్పుడున్నవి కొత్తగా అనిపిస్తాయి. కొన్నాళ్ళకి ఇవి పాతవవుతాయి. అలా అని మనం ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలంటే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుందండి. ఇది జీవితం కాబట్టి మనం ఈ ప్రాబ్లము దేవుడిని ఇందులో నుంచి బయటపడాలని కోరుకుంటే ఇంకో కొత్తది వస్తదనమాట. ఇంకో కొత్తది వస్తది. ప్రాబ్లమ్ రాకుండా ఉండదు. అది ఏ రూపాన వస్తదో, ఏ విధంగా వస్తదో తెలీదు. ఏదో ఒకటి వస్తది. కానీ మనకి ఆ తట్టుకునే శక్తిని, అటువంటివి ఉన్నప్పుడు కూడా మనం మానసికంగా స్థిరంగా, ధైర్యంగా ఉండడానికి మనకి మనమే కొన్ని మార్గాల్ని వెతుక్కోవడం, లేదా ఆ వెతుక్కోవడానికి సహాయపడమని దేవుడిని అడగడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. అంటే కొన్ని మనం మార్చలేనివి ఉంటాయండి. అవి మన చేతుల్లో ఉండవు. కానీ దానికోసం మనం ఎక్కువ ఆలోచించడం కాకుండా, పక్క జీవితాల్లో ఉండే సమస్యలు కూడా మన జీవితంలోకి తెచ్చుకొని, వాటిల కోసం కూడా మనం ఆలోచిస్తాము. ఇప్పుడు మనం ఆలోచించడం వల్ల అక్కడ సమస్య తీరుతదా అంటే తీరదు. కాబట్టి మనము మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే పక్క వాళ్ళ జీవితంలో సమస్యని మనం వాళ్ళ ఆలోచనలోకి దూరి మనం మార్చలేం కదా! మనం ఒక సలహా మాత్రం చెప్పగలం గానీ, వాళ్ళ ఆలోచనలోకి దూరి మనం మార్చలేనప్పుడు, మనం వాళ్ళ కోసం అనేది ఒత్తిడి అనేది తీసుకుంటున్నప్పుడు మనకు మనము మోటివేట్ చేసుకోవాలి. అది మనములో చాలామంది ఏ విధంగానైనా ఆలోచిస్తారు. అమ్మ కోసం, నాన్న కోసం, అక్క కోసం, తమ్ముడు కోసం, చెల్లి కోసం. వాళ్ళ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాళ్ళ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ మన జీవితానికి తెచ్చుకొని మనము కూడా ఒత్తిడి అనేది వాళ్ళతో పాటుగా మనం కూడా ఫేస్ చేస్తామన్నమాట. దాన్ని అధిగమించడానికి ఒక్కటే, మనం వాళ్ళని సలహాలు మాత్రం ఇవ్వగలం కానీ వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి పూర్తిగా మనము మార్చలేము.
మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే చేస్తాం. అలాంటప్పుడు మనము ఆ ఒత్తిడిని జయించాలంటే మనకు మనమే చెప్పుకోవాలండి. నేను ఆలోచించినంత మాత్రాన అక్కడ సమస్య ఏమీ మారదు కదా! నేను ఆలోచించినంత మాత్రాన అక్కడ సమస్య ఏమీ మార్పు రావడం, లేదా తరిగిపోవడం, లేదా పూర్తిగా పోవడం అనేది జరగదు కదా! కాబట్టి నేను ఎక్కువగా ఆలోచించకూడదు. నాకు నా పిల్లలున్నారు. ఇలా మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ అనేది చేసుకోవాలండి. నేను ఫేస్ చేస్తాను కాబట్టి నాకు నేనుగా మార్గాలు ఎలా వెతుక్కుంటున్నానో అవి మాత్రమే మీకు ఈ వీడియోలో చెప్పాననమాట. ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చాలా ఉపయోగపడతాయన్నమాట. ముందుగా పక్క వాళ్ళ సమస్యలు మన జీవితంలోకి తెచ్చుకోవడం మానేస్తే సగం ఒత్తిడి అనేది దూరం అయిపోతుందండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.